తన చెప్పుతో తానే కొట్టుకున్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా ఆయన చెప్పు తీసుకుని ఆయనే కొట్టుకున్నారు. అంబటి రాంబాబు బలిజ కుటుంబంలో పుట్టిన చీడపురుగు అని ఆయన అభివర్ణించారు. అనంతపురం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా ముందు మురళి చెప్పుతో కొట్టుకోవడం హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నిన్ను చెప్పుతో కొట్లాగా మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామరా. యూజ్లెస్ ఫెలో బ్రోకర్ గా ముఖ్యమంత్రి గారు మీరు క్షమాపణగా మేము ఒకటే చెప్తున్నాం. మేము దయచేసి మీ సహనాన్ని మీ ఓపికని మీ హద్దులు ఉన్నాయో కానీ మాకైతే హద్దులు లేవు. చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేసే మీరు మిమ్మల్ని ఇలా దూషిస్తా ఉంటే మేము చాలా బాధపడుతున్నాం. ఈ రాష్ట్రంలో సిగ్గు తెచ్చుకుంటున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన చెరువులు ఆయన పేరు ఈ రోజు వరకు కూడా తలుచుకుంటారు. మా కాపు కులంలో పుట్టి తప్పు చేసేవారు యూజ్లెస్ పేరు నీటి చెప్పుతో కొట్టే మాకు పాపము. మేము కొట్టుకోలేక కాపు కులస్తుడిగా కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నేను పనిచేశా. కాపు కులస్తుడిగా నువ్వు చేసిన పనికి ఎందరో మహిళలు మేధావులు